కానీ దగ్గరకు పోయి చూసే వరకు ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అన్న. ఇక మొత్తానికైతే గైన డాన్స్ మస్తు చేస్తాడని ఏరికైంది. ఎట్లా మొదలైంది డాన్స్ జర్నీ, ఎట్లా మొదలైంది, ఎందుకు ఇష్టం అంతగానం? ఎందుకు ఇష్టం అంటే అది చెప్పలే నాకు. ఎందుకంటే అది కొన్ని ఉంటాయి కదా మన బ్లడ్ లో నుంచి వస్తాయని. ఈ మధ్యలో అయితే మంచిగా సాంప్రదాయని, సుత్తిని, పూసని అని మస్తుగా డాన్స్ చేసిండు తమ్ముడు. వన్ డే అంతే, వన్ డే లో కంప్లీట్ చేసాము. అందరికి శనార్థుల్లా, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. నేనైతే జబర్దస్త్ ఉన్నా. ఇక ఈ మంగం వచ్చిందంటే మంచి మంచి ముచ్చట్లయితే వాటికొస్తాను అందరికీ ఎరికేనాయే. ఇక నేనైతే ఒక పిల్లగాన్ని చూసిన, కానీ దగ్గరకు పోయి చూసే వరకు ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అన్న. ఇచ్చుకున్నాడు. వామ్మో, ఇక శేఖర్ మాస్టర్ లెక్కనే కనబడ్డాడు. ఇక మొత్తానికైతే గైన డాన్స్ మస్తు చేస్తాడని ఏరికైంది. ఇక మీకు కూడా చెప్దామని ఆయనను పట్టుకొచ్చినాను. తమ్ముడు నమస్తే. నమస్తే మంగక్క, నమస్తే. ఎట్లున్నావు? నేను మస్తున్నా. మీరే? నిజంగానే ఒక లుక్ లో చూస్తే గట్టినే కనబడుతున్నావు. అది శేఖర్ మాస్టర్ తో ఏమన్నా చేసినావా? అయ్యో ఎందుకు చేయలేదు, మా మాస్టర్ అయినా డీలో ఉన్నప్పుడు ఆయన జడ్జు. అవునా? మాస్టర్ తో ఒక సాంగ్ కూడా, మూవీ సాంగ్ చేసాము. మూవీస్ చేసినావా? అంటే ఆయనతో నువ్వు చేసిన వాళ్ళంతా ఆయన లెక్కనే ఉండాలి. ఇన్స్పిరేషన్ కదా శేఖర్ మాస్టర్ అంటే అందరికి. సేమ్ గట్లనే కనబడ్డావు తమ్మి, నిజంగా. అందుకే విసుకొచ్చినాయి. ఇక మా ఆడియన్స్ కూడా చూస్తారు కదా అని. డాన్స్ మత్తుగా ఎత్తావంట. అసలు ఎట్లా మొదలైంది డాన్స్ జర్నీ, ఎట్లా మొదలైంది, ఎందుకు ఇష్టం అంతగానం? ఎందుకు ఇష్టం అంటే అది చెప్పలే నాకు. ఎందుకంటే అది కొన్ని ఉంటాయి కదా మన బ్లడ్ లో నుంచి వస్తాయని. అలా మా ఫ్యామిలీ డాడీకి డాన్స్ అంటే ఇష్టము. అవునా? ఆయనే నన్ను డాన్స్ కి పరిచయం చేశాడు. నేను డాన్స్ కి ఎక్కువ ఎడిక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయనే కొట్టి ఆపించేశాడు. అవునా? అంటే ఎందుకు అట్లా? అంటే ఏమన్నా జరిగిందంటవా? అంటే నన్ను చాలా ఇష్టంగా, ఆయనకి డాన్స్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు పోస్టర్, ఒక పాంప్లెట్స్ ఉంటాయి కదా, అది చూసి నన్ను తీసుకెళ్లిపోయి క్లాస్ లో జాయిన్ చేశాడు. అంటే డాన్స్ మంచి చేస్తాడు నా కొడుకు అని ఆలోచించి డాన్స్ క్లాస్ లో వేసిండు. తీసుకెళ్లి నన్ను జాయిన్ చేసిండు. నేను కూడా బానే ఉంది కదా అంతా అని చెప్పి డాన్స్ నేర్చుకున్నా. ఒక సంవత్సరం అటు ఇటు గడిచిపోయింది. గడిచిన తర్వాత ఇంకా నాకు డాన్స్ అంటే పిచ్చి చాలా. ఇంకా తిండి తినేవాడిని కాదు, ఇంట్లో ఉండేవాడినే కాదు. మా అమ్మ అయితే రోడ్డు పైన నన్ను చీపురు పట్టి డాన్స్ చేసేది. ఆమె డాన్స్ చేసేది నా వెనక. చీపురు పట్టి ఆమె గల్లీ అందరికి ఇచ్చేది నన్ను, వద్దు వెళ్ళొద్దు డాన్స్ కని. అయినా ఇడవకుండా ఇక మళ్ళా డాన్స్ లోకి వచ్చినావు. అంటే ఏమన్నా అవకాశాలు వచ్చినాయా? మీరే కల్పించుకొని ముందుకు వచ్చినవా? మల్లెమాల ఛానల్ మంచి మంచి అవకాశాలు ఇచ్చింది. డీలో ఛాన్స్ ఇచ్చింది. బ్యాక్గ్రౌండ్ డాన్సర్ నుంచి ఒక కంటెస్టెంట్ దాకా ఎదిగి D16 అనే సీజన్ లో టైటిల్ విన్ అయ్యి. అవునా? అవును, టైటిల్ కూడా వచ్చిందా? టైటిల్ కూడా చూసారా? తమ్మి నిజంగా నాకు తెలియదు తమ్మి, మా ఆడియన్స్ కూడా తెలియదు. చెప్పు ఇప్పుడు. అంటే D16 టైటిల్ విన్నర్. అంటే నీ డాన్స్ అంత మంచిగా ఉంది. ఎంత అంటే అప్పుడు జడ్జిలు ఎవరు ఉండే? జడ్జిలు శేఖర్ మాస్టర్ ఉన్నారు. శేఖర్ మాస్టర్, పూర్ణ మ్యామ్. అంటే పిలుచుకోలేడా మళ్ళా మీకు అవకాశాలు ఏమన్నా ఇయ్యనీకి? ఆ టైటిల్ విన్ అయినాక ఏమన్నా సినిమాలు మత్తుగా చేస్తాడు కదా ఆయన. మళ్ళీ ఆ ఛాన్స్ రాలేదక్క. రాలేదు. డీలో అంటే ముందు చేసిన కంటెస్టెంట్ లో చాలా మంది మళ్ళీ రిపీటెడ్ గా చేశారు. మా సీజన్ లో ఏంటంటే ఒక టీమ్ లో సోలో కంటెస్టెంట్ ఉంటారు, కానీ మా సీజన్ లో 5 కంటెస్టెంట్లే. 5 టీమ్స్ లాగా 8 టీంలు ఉంటే 8 మంది, 5 మంది కంటెస్టెంట్లే. అందుకు అంత గుర్తింపు రాలేదు ఎవ్వరికి. వాళ్ళని మెయిన్ రికగ్నైజ్ అయ్యేవాళ్ళు. మేము ఇంకా 5 మంది అయ్యేసరికి ఎవరికి అంత గుర్తింపు. ఎట్లుంటుండే తమ్మి ఆడ? అందరినీ మంచిగా సపోర్ట్ చేస్తారా? అంటే మల్లెమాల ప్రొడక్షన్ అంటే మస్తు పేరుంది. ఇక అందరినీ ఒకేలా చూస్తారా? అలా ట్రీట్ చేస్తారు కాబట్టి అక్కడ ఉంది మల్లెమాల. అట్లే అంటావా? మంచిగానే చేస్తారు. మస్తు మందికి లైఫ్ టాలెంట్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తుంది మల్లెమాల. మస్తు మందికి కూడా లైఫ్ ఎంతో మంది దాని మీద బతికేటోళ్ళు కూడా ఉన్నారు. మరి శేఖర్ మాస్టర్ తో పోల్చారు ఇప్పుడు, ఆయనలా కనిపించారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? మల్లెమాలలో అంత మంచి పేరు సంపాదించుకొని బయటకు వచ్చారు. ఆయన కూడా మత్తుగా చేసుకొచ్చిండు. ఇక ఈ మధ్యలో అయితే మంచిగా సాంప్రదాయని, సుత్తిని, పూసని అని మస్తుగా డాన్స్ చేసిండు తమ్ముడు. ఎట్లా వచ్చింది దానిలో అవకాశం? ఎట్లా వచ్చింది? మా లక్ష్మి మెద్దయ్యాది. అవునా? లక్ష్మి మేడం అంటే ప్రొడ్యూస్ చేసిందా? ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూసర్ ఆ సాంగ్ కి. అవునా? ఎన్ని దినాలు పట్టింది చేయనికి? వన్ డే అంతే, వన్ డే లో కంప్లీట్ చేసాము.
ఆ సాంగ్ వినిపించి రిషి అని డైరెక్టర్, ఆ సాంగ్ కి రిషి అన్న, ఆయన ద్వారా వచ్చింది నాకు ఈ సాంగ్. కానీ అయితే అమ్మాయి మోసం చేసిందని ఉంది, మరి నిజంగా మోసం చేసిందా ఆమె? లేదు లేదు అక్క, అలాంటి అంటే మోసాలు ఏం సాంగ్ అంటే జరగలేదు. అమ్మాయిలంతా గట్టినే ఉన్నారని చెప్పనీకి అది అర్థం కాలేదు అంటే నాకు. మన కుర్రాళ్ళకి బయట ఇలా ఉన్నారు కొంతమంది అమ్మాయిలు, అమ్మాయిలు కొంతమంది మాత్రమే ఉన్నారు. ఆ. అలాంటి వాళ్ళతో జాగ్రత్త అని చెప్పడానికి ఆ మంచి song. మెసేజ్ ఇచ్చినవు తమ్మి, అంతే, నిజంగా మీ అంతే దోస్తులు అందరికీ కూడా మంచి మెసేజ్. అంటే అమ్మాయిలను నమ్మద్దు కొంతమందిని, ఇక గుడ్డిగా ప్రేమించటోళ్ళకైతే ఇంకా మరి చెప్తుండు వంశీ. ఉమ్. ఇక మంచిగా డాన్స్ చేసి చెప్పిండులా, మస్తు చేసిండు కానీ స్టెప్పులు అయితే. ఇక డాన్స్ లేకపోతే తిండే తినవన్నావు, మరి ఎట్లా అసలు ప్రాక్టీస్ ఎట్లా చేస్తావు, ఎట్లా నడుస్తుంది? అంతే, ఏదో దేవుడు దయక్క. డాన్స్ అనే పిచ్చి అది ఒక మత్తు లోపల ఉన్నంత వరకు ఉమ్, వేరే దేనిపైన కాన్సన్ట్రేషన్ పోదు అసలు. నేను ఒక్కనని కాదు, ఎవరికైనా ఇక. డాన్స్ అంటే ఈ కళ, అంటే కళమ్మ తల్లి దీవెనది. ఉమ్, ఈ కళను నమ్ముకుని బతికే వాళ్ళకి తిండి మీద, నిద్ర మీద, వేరే దేని మీద సోకుండదు. ఉమ్, ఓన్లీ డాన్స్, డాన్స్, యాక్టింగ్, ఇవే. అంటే కళమ్మ తల్లి దీవెన ఉన్న వాళ్ళందరూ ఇంతే. ఉమ్. అంటే ఇప్పుడు డాన్స్ అంటే కూచిపూడి, భరతనాట్యం ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని అవి కూడా నేర్చుకుంటున్నావా? ఇప్పుడు వెస్టర్న్ లాగా చెప్తున్నావా? లేదు, మాకు ఇంకా ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది, నువ్వు ఇది చేయాలి ఇప్పుడు అంటే అది నేర్చుకుంటాం, ఇది చేయాలంటే ఇది నేర్చుకుంటాం. ఏ స్టెప్ ఏ కావాలంటే ఆ స్టెప్ స్టెప్. అన్నా, ఏ స్టైల్ అన్నా. తమ్ముడు ఇప్పుడు ఏపీ మంది ఉంటే కానీ గిడ చేయనికి రాదాయి, కానీ సాంప్రదాయాన్ని శుద్ధిని శుద్ధ పూసని అది చూడండి లక్ష్మి గారు అఫీషియల్ ఛానల్లో తమ్ముడు చేసిండు, నంబర్ ఏకి చేసిండు, నిజంగా మస్తుగా చేసిండు. కానీ హీరోయిన్ కూడా ఏం డాన్స్ చేయలేదు కానీ అట్టి ఉరుకుతుంది ఆమె, అంటే అంతేనా? అంటే ఆమెకి లేదేమో అట్లా సేమ్. డాన్స్ స్కోప్ లేదు మేడం కి, లేకపోతే తను కూడా చేసేది. ఇక ఆమె తిట్టినట్టుగానే అంతే. ఇక గంతగానం తిట్టిన పాపం, నేను తిట్టలేదా మరి? లేదు లేదు, ఎట్లుండే ఆమె ఆల్రెడీ చేసేసింది కదా, ఇంకా నన్ను ఎందుకు తిడుతుంది? అవునా? తిట్టింది అనుకో మళ్ళీ నేను రివర్స్ అయిపోతే, ఇలా చేసావా అలా చేసావా. ఆహా. కానీ సాంగ్ వరకు మంచిగానే ఉంది, చూసినాము మంచిగానే చేసారు. మీ వెనకాల డాన్సర్స్ కూడా బాగానే చేసారు ఇద్దరు. హీరోయిన్ తో ఎట్లుండే మీ కాడ సాంగ్ చేసేటప్పుడు? సపోర్ట్ చేసి చాలా సపోర్ట్ చేస్తారు. ఒక్కసారి కమిట్మెంట్ తీసుకున్న తర్వాత అక్కడ మనకి ఇబ్బందిగా ఏముండదు. అంతా ఒక షూట్ లోకి వెళ్ళిపోయామంటే అందరు చాలా సపోర్టింగ్ ఉంటారు. మా డాన్సర్స్ అయినా సరే, ప్రతి ఒక్కరు, డైరెక్టర్ లక్ష్మీ మ్యామ్ అందరు వచ్చారు షూట్ కి. ప్రతి ఒక్కరు చాలా ఎంకరేజ్ చేశారు, మంచి సపోర్ట్ ఇచ్చారు. కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తారు చుట్టూ మొత్తం. ఇబ్బంది పడకండి, మీరు హ్యాపీగా చేసుకోండి అని కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసి వదిలేస్తారు. కానీ ఒక్క రోజులోనే ఫినిష్ చేసిరు. ఒక రోజు అంతమంది సపోర్ట్ ఉంది కాబట్టి ఒక్క రోజులో చేసాం. ఇంకో రోజు అంటే ఇంకో రోజు మళ్ళీ పేమెంట్ తీసుకుంటారా అదే రోజు? అంటే డే మేమంటే పర్లేదు, మేము కనిపిస్తున్నాం కాబట్టి ఛాన్స్ కోసం పట్టించుకోము. కానీ కెమెరామెన్లు, డైరెక్టర్లు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి వేరే షూటింగ్స్ ఉంటాయి. మస్తు తక్లీఫ్ అవుతుంది కదా, ఇబ్బంది. తప్పనిసరి పరిస్థితుల్లో చేసేయాలి వన్ డేలోనే. అవునా? ఇంకేమేమి చేసినావు ఇప్పుడు? అది కాకుండా ఇంకేమేమి పాటలు చేసినావు? ఇప్పుడు మొన్న కూడా విన్నా, అదేంటి వినాయకుడిది, అమ్మో లంబోదర మస్తుగా చేసిండు. అందులో కూడా అంటే హెయిర్ స్టైల్ కొంచెం డిఫరెంట్ ఉంది, ఫుల్ హెయిర్ మొత్తం పిలక, గడ్డం, మీసాలు మొత్తం చేంజ్ ఉంది. ఇప్పుడు చేంజ్ అయ్యిండు, ఎవరో అనుకున్నారు గైననే వంశీ. ఇక సాంగ్ గురించి చెప్పు. నేనే రాశాను అక్క సాంగ్. అవునా? సాంగ్ నేనే రాశాను, ట్యూనింగ్ నేనే చేసుకున్నాను. నువ్వు డాన్సర్ అన్నావు కదా, డాన్సర్, రైటర్ కూడానా? అన్నిట్లో ఇన్నున్నాయండి తమ్ముళ్ళు, మస్తుగా ఉన్నాయి నిజంగా. టాలెంట్ ఏడుంది అనుకుంటున్నారు, నిజంగా మస్తుగా ఉంది. తొక్కెత్తు రబ్బా టాలెంట్ అయితే నిజంగా. కానీ నీలాంటి వాళ్ళు వస్తే ఇంకొకళ్ళకి అవకాశాలు ఉండే, అంటే వాళ్ళే రాసుకుంటారు, వాళ్ళే వాడుకుంటారు అని కొంతమంది అట్లా ఆలోచిస్తారు కదా తమ్మి. కానీ ఇక మస్తు గ్రేట్. ఇక ఇంకొకరితో పని ఉండదు కానీ ఇంత దేవుని దయ, వినాయకుడి దయ. ఈ సాంగ్ ఎప్పుడైతే యాక్చువల్లీ నేను 9 సాంగ్స్ రాసాను, మొత్తం 9 పాటలు రాసిన. ఆ 9 పాటల్లో వినాయకుడిది లాస్ట్ సాంగ్ నేను రాసింది. లాస్ట్ సాంగ్ ఫస్ట్ ఇవి చేద్దామా, వినాయకుడి చేద్దామా అనుకుంటే అసలు నాకు భయం. డివోషనల్ సాంగ్ రాయాలంటే భయపడ్డాను ఫస్ట్. లవ్ సాంగ్స్ ఏముంది, లవ్ సాంగ్, మోటివేషనల్, ఈ మాస్ ఇవన్నీ రాశాను. దేవుడి సాంగ్ అనేసరికి చిన్న భయం వచ్చింది లోపల. అంటే ఏ పదం అనే చిన్న మిస్టేక్ పైన నన్ను బయట తిడతారు. పెద్దోళ్ళు, పెద్ద పెద్దోళ్ళు తిట్టేస్తారు. నీకు రాని పని ఎందుకు, నీకు అవసరమా అని చాలా అక్కడ మన స్పాయిల్ అయిపోతాం మొత్తం. ఎన్ని దినాలలో రాసినావు ఆ పాటని? అంటే భక్తి శ్రద్ధతో రాసినావా, ఎట్లా రాసినావు? అంటే నేను ఇంతకుముందు రాసిన సాంగ్స్ 45 minutes, 1 hour, 1 day, 1 night ఇలా రాసిన సాంగ్స్ అండి. దేవుడి సాంగ్ కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక రోజు కూర్చుంటే సగం అయింది, ఇంకో రోజు సగం, ఇంకో రోజు సగం, ఇలా 3 days లో సాంగ్ కంప్లీట్. ఏ రోజు అయితే నేను ఆ దేవుడి సాంగ్ స్టార్ట్ చేశానో నా వినాయకుడే నా వెనక ఉండి అంతా చూసుకున్నాడు అక్క. మంచిగా అసలు నాకు మంత్రాలు రావడం ఏంటి, నేను ఆ పదాలు పలకడం ఏంటి నాకే అర్థం కాలేదు. కానీ ఈ సాంగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో,
మన వినాయక్ అని సింగర్, ఒక సింగర్ ఉన్నారు, ఆయన చాలా బాగా పాడారు. మొత్తం మంచిగా ఉంది పాట ఒక రాయికి శిల్పం చేసి దాన్ని ఎలా మనకు రాయికి ప్రాణం పోస్తామో, నా పదాలకి ఆయన స్వరాన్ని యాడ్ చేసి ప్రాణం పోసిండు. అంత ప్రాణం పెట్టి పాడారు, చాలా బాగా పాడారు ఆయన. మంచిగానే. ఇక నీ లోపల కూడా మస్తు కళ ఉంది. ఇక అంటే అన్ని తీర్లు కూడా రాయొచ్చు. ఇప్పుడు శివుడి గురించి రాయొచ్చు, ప్రతి ఒక్క దేవుడి గురించి కూడా రాయొచ్చు. ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా, అన్ని ముందు ఇస్తా. ఇంకా ఏం కాదు, దేవుని మంచిగా దండం పెట్టుకొని మంచిగా ముందుకెళ్ళాలని మస్తు మంగమ్మ మంచిగా కోరుకుంటది. అయితే తమ్ముడు, ఇప్పుడు వినాయకుడి సాంగ్ నువ్వు రాసినవు అంటున్నావు, మంచి భక్తి శ్రద్ధతో రాసినావు అని చెప్తున్నావు. ఇప్పుడు అది ఎట్లా, ఎవరు ప్రొడ్యూస్ చేసిర్రు, ఏం కథ, అసలు దాన్ని స్క్రీన్ మీద ఎవరు పెట్టిర్రు? దీని గురించి మాట్లాడాలంటే అక్క, సాంగ్ ఎప్పుడైతే అనుకున్నానో నెల ముందే రాశానక్క. August 27th వినాయకుడు పండుగ అంటే నేను జూలైలోనే కంప్లీట్ చేసేసాను సాంగ్. నెలకు ముందే నేను తిరిగని చోటు లేదు ప్రొడ్యూసర్ గురించి. సాంగ్ బాగుంటది, ఒక్కసారి వినండి, అద్దరిపోద్ది, మ్యూజిక్ యాడ్ అయిందంటే నెక్స్ట్ లెవెల్ ఉంటది సాంగ్, ఒకసారి వినండి, చేద్దాము, మీ ఛానల్ కి హైప్ వస్తుంది, నాకు మంచి పేరు వస్తుంది, బాగుంటది. అంటే నేను పేరు గురించి, డబ్బు గురించి, దీని గురించి చేస్తలేను, ఆ దేవుడి మీద భక్తితో రాసిన సాంగ్ మంచిగా ఉంటది, బయటకు వస్తే అందరికి నచ్చుతుంది అని చెప్పి చాలా ట్రై చేసిన. అంటే వాళ్ళు చెయ్యమని కాదు కానీ వాళ్ళ సిచ్యువేషన్ కూడా బాగాలేదు, ఇప్పుడు చేయలేము, నెక్స్ట్ వేరేది ఏమైనా ఉంటే చెప్పండి అని కొంతమంది. డివోషనల్ సాంగ్, దేవుడి సాంగ్ ఎవరు చూస్తారు ఇవాళ రేపు? దేవుడి సాంగ్ కాదు, మంచి కొంచెం మాస్ ఇప్పుడు నడుస్తున్నాయి కదా ట్రెండింగ్, కొన్ని సాంగ్ రిఫరెన్స్ చెప్తున్నారు, అలాంటి సాంగ్ ఉంటే చెప్పండి అంటున్నారు. ఇంక ఇవన్నీ అవ్వట్లేదు. చూస్తే 20 వచ్చేసింది డేట్, మన టైం లేదు, డేట్ 20 వచ్చేసింది. ఇంకా అప్పటికి ఏం చేయాలి అర్థం కాక, ఒక రోజు బండి మీద పోతూ నాకు మైండ్ పని చేయట్లేదు, ఇంకా ఆకాశం వైపు చూసి ఒకటే, ఇంకా శివయ్య ఏంది ఇది అంటే దేవుని సాంగ్ రాసి వినాయకుడి భక్తితో చేద్దామని అనుకున్నా, ఎందుకు ఇట్లా అవుతుంది, నాకు ఏం జరగదా ముందుకి, నువ్వే ఏదో దారి చూపి స్వామి అని మొక్కుకున్నా. మొక్కిన 2 నిమిషాలక్క వెంటనే ఫోన్ వచ్చింది. ఆయనతో నేను మాట్లాడను కూడా మాట్లాడలేదు, దేవునితో మాట్లాడినవి అంతే. ఆయనంతటా ఆయన ఫోన్ చేసి సాంగ్ ఉందా ఏమైనా చేద్దాము, ప్రొడ్యూసర్ ఉన్నారు అని ఆయన చెప్పడం ఏంటో నాకు అర్థమే కాలేదు. మాట్లాడుకోవడం, అక్కడి నుంచి అక్కడికి బడ్జెట్ ఫిక్స్ అయిపోవడము, సాంగ్ సెట్స్కి వెళ్ళిపోవడం, రికార్డింగ్ అయిపోవడం, మ్యూజిక్ యాడ్ చేయడం, అంతా ఇంకా అదొక ఆయన చేతుల మీద. అంటే నా పాట వేస్ట్ కానియను, నేను ముందు తీసుకొస్తా అని వినాయకుడే నా వెనకుండి నడిపించినట్టు అయిపోయింది అక్కడ మొత్తం. అంటే భక్తితోని దేవుని ప్రార్థించినవు కాబట్టి జరిగింది. నిజంగా మనసు పెట్టి ఎత్తే ఏదైనా అవుతుంది, మనసు ఉంటే మార్గం ఖచ్చితంగా ఉంటదని వంశీ రుజువు చేసిండు. అయినా అంటే మంచిగా ఉంది సాంగ్, బాగుంది. ఇట్లనే మంచిగా అన్ని దేవుని పాటలు రాయి, లవ్ పాటలు రాయి, అన్ని ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు జానపదం ఎక్కువ నడుస్తుంది తమ్మి, ఇక దాని మీద కూడా వాడు. ఖచ్చితంగా జానపదం ఇంకో పాట ఉంది నా దగ్గర, తీస్తాం మెల్లగా, తీస్తావు. అయితే మంచిగా చేస్తున్నావు, కానీ డాన్సర్ గా ఉండి మళ్ళీ ఇప్పుడు లిరిక్స్ రాస్తూ మళ్ళీ పాటలు కూడా పాడతావు ఇక తర్వాత? ఖచ్చితంగా. ఈ వినాయకుడు సాంగ్ పాడింది నేను ఫస్ట్. అవునా? కానీ ఆ ఎనర్జీకి నా వాయిస్ సరిపోవట్లేదని చెప్పి అంతే, ఫస్ట్ నేనే పాడే సాంగ్ అంతా. ఇంకా వాయిస్ అక్కడికి మ్యాచ్ అవ్వట్లేదు, మనం వేరే లవ్ సాంగ్ ఏమైనా ట్రై చేద్దాం అని చెప్పి ప్రొడ్యూసర్ అన్న తర్వాత కాంప్రమైజ్ అయ్యి వేరే వాళ్ళతో పాడించాం. ఇంకా అసలు ఎట్లా, అసలు డాన్సర్ గాని ఇప్పుడు మల్లెమాల ప్రొడక్షన్ లో వెళ్ళినాక కూడా ఇంకా నువ్వు ఇక్కడనే ఉన్నావంటే ఎదిగే. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఇట్లనే పోతురు, నెక్స్ట్ డే కథం సెలబ్రేట్ అయిపోతున్నారు. ఎందుకు అసలు నువ్వు వెనకకాయ, నువ్వు ఏంటి అసలు? మనకి నసీబ్లో లేకపోతే మనం ఏం చేస్తాం అక్క, అంతేనా? అంటే మల్లెమాలని ఇక్కడ మనం దాని గురించి అని చెప్పలేం కనుక, మల్లెమాల పెద్ద పెద్ద వాళ్ళకి మంచి స్టేజ్ లో నించోబెట్టింది. శేఖర్ మాస్టర్ వచ్చారంటే మల్లెమాల, ఒక మన జానీ మాస్టర్ వచ్చారంటే మల్లెమాల, గణేష్ స్టేజ్ వరకు వెళ్ళాలంటే కూడా అదృష్టం ఉండాలి తమ్మి. నువ్వు ఆడదాకా పోయి కూడా వెనక వచ్చినవంటే అంటే నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇట్లా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అసలు ఇప్పుడు డాడీ ఇట్లా అన్నారు అని చెప్పేసి అన్నావు అంటే ఎందుకు అట్లా చెప్పాల్సిన? ముందే డాడీ ముందు కదిలిచ్చిండు, మళ్ళీ ఎందుకు బ్యాక్ స్టెప్ వేసిండు అనేది ఆలోచన. మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ అక్క, మనం ఎలాంటి మనుషులతో ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్. అలాంటి సొసైటీకి మనం అంటే వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, నీకెందుకు, మీకు అవసరమా, మీకు ఎదుగుతారా, ఇలాంటి మాటలు మాట్లాడి వెళ్ళనియరు. మరి వాళ్ళ కుల్లో ఏమొస్తుందో తెలీదు, ఎందుకు అలా మాట్లాడతారో, పక్కనోడి జీవితంలో దూరిపోతారు. నీకెందుకు అవసరమా అన్నట్టు చాలా అంటే చెప్పుకోలేని సిచ్యువేషన్లు చాలా జరిగాయి. దానివల్ల నేను డి జూనియర్ సీజన్ 2 నుంచి చేస్తున్నా నేను. దాంట్లో ట్రయో పర్ఫార్మెన్స్ చేశాను,
నన్ను అప్పుడే గుర్తుపట్టే వాళ్ళక చాలా మంది. అవునా? బయటికి వెళ్తే చాలా అసలు అరే నువ్వు డీలో చేసావు కదా, నువ్వు డీలో చేసావు కదా అంటే సైడ్ కి ఆడినప్పుడే నన్ను గుర్తుపట్టారు. అంటే ఎవరన్నా నీ గురించి చెడుగా చెప్పడం వల్ల అట్లా దీని తర్వాత కొన్ని అట్లా జరిగిందా? రూమర్స్, ఉమ్, కొంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు తొక్కేయడానికి. ఉమ్, అవన్నీ మా అమ్మ వాళ్ళని ఉమ్, ఇంకా నాకు చాలా ఎఫెక్ట్ అయ్యి మొత్తానికి డాన్స్ కే దూరం అయిపోయి డాన్స్ వదిలేసా. ఉమ్. ఇక తల్లిదండ్రులకు ఎవరికైనా ఉంటది కదా తమ్మి, వాళ్ళ భయం వాళ్ళది, ఇంకేమైపోతాడో అని. ఆ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.